సూర్య భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఈరోజు పంచాంగం జూలై 17వ తారీఖు 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:54 మొదలైంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:50 వరకు ఉంది. ఈరోజు తిథి ఏకాదశి. రాత్రి 8:57 వరకు ఈరోజు ఏకాదశి ఉంది. నక్షత్రం అనురాధ నక్షత్రం తెల్లవారుజామున 3:03 వరకు ఉంది. వర్జము ఉదయం 8:51 నుండి ఉదయం 10:28 వరకు ఈరోజు వర్జం ఉంది. దుర్ముహూర్తము ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12:22 నుండి మధ్యాహ్నం 1:59 వరకు ఈరోజు రాహుకాలం ఉంది. ఈరోజు పంచాంగం సమాప్తం. నమస్కారం. గురువుపదేశం కార్యక్రమంలో నిన్న మనం 4 భాగాలు చెప్పుకున్నాం. ఈరోజు 5వ భాగం చెప్తాం. 5వ భాగము కోపాన్ని అంటే క్రోధాన్ని ఎలా జయించాలి. క్రోధం అంటే కోపం. ఈ కోపము లేని వాడు మనకు అన్నీ ఉన్నట్లే. కోపం ఎవరైతే పోగొట్టుకుంటారో, ఏ మనిషికైతే కోపం ఉన్నదో అతనికి అన్నీ ఉన్నట్లే. అంటే తృప్తి ఉన్నప్పుడు కోపం రాదు. మనిషికి తృప్తి అనేది అవసరం, ఖచ్చితంగా అవసరం. వాడు ఏ ఉద్యోగం చేయనివ్వండి, ఏ పని చేయనివ్వండి, ఆ చేసిన పనిలో అతని జీవితంలో తృప్తి అనేది ఉండాలి. ఇంకా సంపాదించేద్దాం అంటే అది తృప్తికి దారి తీయదనమాట. కాబట్టి మనిషికి తృప్తి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మనిషికి కోపం రాదు. కోపం అంటే తృప్తి, మనశ్శాంతి ఉండవు. కాబట్టి క్రోధము 2 రకాలుగా వస్తుంది. అంటే ప్రతి మానవుడికి కూడా కోపం రావడం సహజం. అటువంటి కోపము మానవుడికి 2 రకాలుగా వస్తుంది. ఏంటంటే 2 రకాలు. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, ఎవరైనా మనల్ని అనవసరంగా అవమానిస్తే చాలా కోపం వచ్చేస్తుంది మనిషికి. రెండోది ఇతరులు అబద్ధం చెప్పినా, ఎవరైనా మనల్ని అవమానపరిచినప్పుడు, ఆ 2 రకాలు ఉన్నప్పుడు కంపల్సరీ మనిషికి కోపం రావడం సహజమైనది. ఈ 2 సందర్భాల్లోనూ మనకి విపరీతమైన కోపం వస్తుంది. ఈ పరిస్థితుల్లోని తోటి వారిపై జాలి, దయ చూపించాలి. అప్పుడే నీకు క్రోధాన్ని జయించి పరమాత్మను చూడగలవు. మనిషికి ఎంత కోపం వచ్చేసరి, కొట్టేయాలంత కోపం వచ్చేసరి, ఎవరైతే నిగ్రహించుకుంటాడో, ఎవరైతే ఆ కోపం వచ్చే వారి మీద జాలి, దయ చూపిస్తావో ఖచ్చితంగా నువ్వు పరమాత్మ దగ్గరికి నువ్వు చేరుకున్నట్లే. ఎవరైనా మనల్ని అవమానిస్తే మనం ఏం చేయాలి? తోటి వారు మనల్ని, మన ఆలోచనలు ఎంతగా అవమానించినా మీరు వారిపై జాలి, దయ చూపించాలి. కానీ కోపం ఎట్టి పరిస్థితుల్లో చూపించాలి. ఒక తోక తొక్కిన త్రాచుపాము అనే మనం 10 మంది గొడవ వెళ్ళిపోతాం. నేను ఎందుకు అన్నావు అని కోపంతో రగిలిపోయి వారి మీద మనం గొడవ వెళ్ళిపోతాం. కానీ అదే ఉండాలి. అదే భగవంతుడు చెప్పిన మనకి, ఎప్పుడైతే నువ్వు కోపాన్ని జయించేమో, నువ్వు ఎప్పుడైతే కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా పరమాత్మ దగ్గరికి చేరుకుంటావు. అవతల వాడు మనల్ని ఎంత ప్రేరేపించినా, ఎంత అవమానపరిచినా, ఎన్ని తిట్లు తిట్టినా సరే మనం వారిపై కేవలం
జాలి దయ మాత్రమే చూపించాలి. అది చాలా కష్టం. మాటలతో చెప్పేటంత సింపులే కాదు, సులువే కాదు. కానీ మనం తట్టుకోవాలి. అలా తట్టుకుంటేనే, అలా క్రోధం చూపించకుండా ఉంటేనే మనం పరమాత్మ దగ్గరికి వెళ్తున్నాం. అంటే పరమాత్ముడి దగ్గరగా ఉంటాం. మరి రెండోది ఏంటండి, ఇతరులు అబద్ధం ఆడితే అన్నాం. అబద్ధం అనేది ప్రాణాపాయ స్థితిలో ఆడాలి. అసలు మనిషి అన్నవాడు అబద్ధమే ఆడుకోవాలి. కానీ తప్పదు. మానవ జీవితం కలవాలి అంటే, నడవాలి అంటే, ఈ సమాజంలో మనం కొంచెం బతకాలి అంటే కేవలం ప్రాణాపాయ స్థితిలో మాత్రమే ఉన్నప్పుడే, తప్పని పరిస్థితుల్లో మాత్రమే అసలు అబద్ధం ఆడకూడదు అని చెప్పాలి. కానీ అబద్ధం ఆడాలి అని చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ఆడకూడదని మనం చెప్పడానికి ప్రయత్నించాలి. లేదా అబద్ధం అనేది ఎంత ప్రమాదమో తోటి వ్యక్తికి వివరించి చెప్పాలి. అంతేగాని ఆవేశపడి వారి మీద కోపపడి కోపాన్ని ప్రదర్శించి ఎట్టి పరిస్థితులను కూడా మన నిగ్రహాన్ని మనం కోల్పోకుండా అబద్ధం చెప్పకుండానే ఉండాలి. అదొక పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి అదొక మార్గం. అయితే మనం సంపాదించే ధనార్జన ఎలా ఉండాలి, ధనము మానవుడు ఏ రకంగా సంపాదించాలి, ఈ ప్రపంచంలో ఈ సమాజంలో మానవుడు బతకాలి అంటే మంచితనంతో పాటు మంచి సంపాదన కూడా ఖచ్చితంగా అవసరము. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నవన్నీ కస్తూరి పరిమళాలే. గొప్ప అంటే మానవుడు ఈ యొక్క భగవంతుడి సమీపానికి, భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి, భగవంతుడిలో ఐక్యమైపోవడానికి ఈ కస్తూరి పరిమళాలు ప్రతి మానవుడి జీవితంలో అవసరము. అయితే ఇప్పుడు ప్రస్తుతం మానవుడు ధనాన్ని ఏ రకంగా ఆర్జించాలి? ధనం అంటేనే డబ్బు, లక్ష్మీదేవి అందరికీ తెలిసింది. ధనార్జనలో పడి దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దగ్గర డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా సరే ఆ పరమాత్ముడి యొక్క మాటని మనం ఎప్పుడు నోట్లోంచి పలుకుతూనే ఉండాలన్నమాట. కృష్ణ పరంధామ, శ్రీకృష్ణ పరంధామ, శ్రీరామ సీతారామ, ఏదో ఒక మంత్రం, మనకు తోచిన మంత్రము, మనకి ఇష్టమైన దైవాన్ని మనం స్మరించుకుంటూనే ఉండాలి. యహములో ధనము కంపల్సరిగా ఖచ్చితంగా మానవుడు జీవించడానికి అవసరము. అంటే పరంలో జ్ఞానధనం అవసరం. అంటే మనం ఉన్న పరిస్థితుల్లో, ఇప్పటి పరిస్థితుల్లో జ్ఞానధనము కంపల్సరిగా మనిషికి అవసరము. దీనికోసం సంపాదించిన ధనంలో కొంత భాగమైనా సరే సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసి పుణ్య కార్యాలను చేయాలి. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, నెల వేసేందుకు అతనికి ఉద్యోగం ద్వారా జీతం వస్తుంది, వ్యాపారం ద్వారా కొంత ఆర్జించవచ్చు. మొత్తం ఆర్జించిన డబ్బంతా బీరువాలో పెట్టేస్తే ఇంకా మానవుడికి ఈ గుడ్డికి తేడా ఏముందండి? కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకున్న మనం తోటి వారికి సహాయం చేయవలసిన, సహాయం పడవలసిన అవసరం ఖచ్చితంగా ప్రతి మానవుడికి ఉంది. అంటే నీవు సంపాదించిన ధనంలో కొంత భాగం సేవా కార్యక్రమానికి ఖర్చు చేసి అన్నదానం చేయి, విద్యాదానం చేయి, జ్ఞానదానం చేయి, వస్త్రదానం చేయి. నువ్వు ఏ దానం చేసినా సరే అది పుణ్యకార్యంలోకి మాత్రమే వస్తుంది. భగవంతుడికి ఎంత సంతోషించుకుంటే పెట్టు, ఒక కొబ్బరిగా పెట్టి భగవంతుడికి పెట్టు. లేని వాడికి, పేదవాడికి ఇంత డబ్బు దానం చేయి. దీనివల్ల ఏమవుతుందంటే మన పుణ్యలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. దీనివల్ల స్థూల ధనం ఏర్పడుతుంది. అంటే మనకి తెలియకుండానే ఒక పెట్టుబడి కింద పుణ్యకాలంలోకి మనం వెళ్తున్నాం. శరీరము బుద్ధి ఈ రెండు కూడా ఎప్పుడైతే పరిశుద్ధముగా ఉంటాయో అప్పుడు మానవ జీవితం సుఖప్రదము అవుతుంది. మన మనసు, మన బుద్ధి ఈ రెండు కూడా ఒకటిగా నడవాలి. ఈ రెండింటిలో ఏది మార్గం తప్పినా సరే మన మనసు నిలకడగా స్థిరంగా ఉండాలి. కాబట్టి జీవితంలో నీవు ఏం సాధించాలన్నా సరే నీకు బుద్ధి, ఆత్మ, శరీరము ఇవన్నీ కూడా కంపల్సరిగా ఉంటేనే మానవుడి జీవితం ఒక సక్రమమైన దారిలోకి వెళ్ళకుండా వెళ్తుందని చెప్పేసి మనం ఈ రకంగా చెప్పవచ్చు అనమాట. మరి ఈ గురువు గారు త్రిలోకములు అంటే ఏమిటండి? త్రిలోకములు అంటే ఏమిటండి అని అడిగితే స్థూల లోకము ఉంది. త్రిలోకములు అంటే 3 లోకాలు.
ఒకటో లోకం ఏమిటండి? స్థూల లోకము. స్థూల లోకం అంటే మనం ఏదో కఠినమైన పదం ఏం కాదండి, మానవ లోకము. స్థూల లోకము అంటే మానవుడు నివసించే లోకం అంటే ఈ భూమి, మనం అందరం ఇక్కడ నివసిస్తున్నాం. ఇది వాయువు, అగ్ని, జలము, భూమి, ఆకాశము, ఈ పంచభూతాలతో కూడుకుని ఉన్నది. మానవుడు భూమి మీద నివసిస్తున్నాడు అంటే వాయువు కావాలి, అంటే గాలి కావాలి, అగ్ని కావాలి అంటే నిప్పు కావాలి, జలము కావాలి అంటే నీరు కావాలి, ఈ భూమి కావాలి. భూమి లేకపోతే మానవుడు ఎక్కడ నిలబడతాడు, ఎక్కడ ఉంటాడు? ఆకాశం. ఈ పంచభూతాలు కూడా ఉంటే మానవుడు స్థూల లోకంలో ఉన్నట్లే. దీనిని కర్మక్షేత్రము అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. కర్మక్షేత్రము. ఇక్కడ సుఖ దుఃఖాలు, జనమరణాలు రెండు ఉంటాయి. భూమి ఉంది అంటే మానవుడు, మానవుడు ఉంది అంటే మానవుడు ఉన్నాడు అంటే సుఖ దుఃఖాలు, సుఖ దుఃఖాలు ఉన్నాయి అంటే జనన మరణాలు. ఇవన్నీ కూడా అలా గుండ్రంగా తింటూనే ఉంటాయి. అది స్థూల లోకము అంటారు. మరి గురుగారు రెండవది ఏంటండి? రెండవది సూక్ష్మ లోకము. సూక్ష్మ లోకము ఇది స్థూల లోకానికి పైన ఉంటుంది. అంటే స్థూల లోకము అంటే భూలోకం, దీని పైన ఉండేది సూక్ష్మ లోకము అంటారు. ఇక్కడ ఆత్మలు కేవలం దివ్య నేత్రాలకు మాత్రమే కనిపిస్తాయి. దివ్య నేత్రాలకు మాత్రమే ఇక్కడ ఆత్మలు కనిపిస్తాయి. ఇక్కడ సుఖము, దుఃఖము, శాంతము అలాంటివి ఏది ఉండదు. ఇక్కడ ఒక సంకల్ప క్రియలు ఉంటాయి. మన సంకల్ప క్రియలు అంటే మనం మన మనసులో ఏదైతే చేయదలుచుకున్నామో, దేని మీద అయితే మన దృష్టి కేంద్రీకరించబడుతుందో అటువంటి క్రియలు మాత్రమే ఈ సూక్ష్మ లోకంలో మనకి కనబడుతూ ఉంటాయట. మొత్తం త్రిలోకములు అన్నాం. త్రిలోకములో రెండు చెప్పుకున్నాం. ఒకటి స్థూల లోకము, రెండు సూక్ష్మ లోకము. మరి మూడోది ఏంటండి? పరంధామ లోకము. పరంధామ లోకమన్నా పరలోకమన్నా ఒక్కటి. సూక్ష్మ లోకానికి పైన ఉన్న లోకము పరలోకం అన్నమాట. ఇది ఆత్మలకు పరమాత్మలకు పుట్టినది అన్నమాట. ఆత్మలకు పుట్టినలే, పరమాత్మకు కూడా పుట్టినలే. పరలోకం అక్కడ ఏ మానవుడు మనకి ఉంటుంది? మనం కేవలం మనం మాత్రమే ఉంటాం. మనం చేసిన మంచి కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి, మంచి దారి మాత్రమే ఉంటుంది. లేదు మనం చెడు కార్యక్రమం చేపట్టామా, చెడు పనులు చేశామా, కేవలం చెడు మాత్రమే మనకి అలాగా ఎదురవుతూ ఉంటుంది. ఇది త్రిలోకములో చెప్పవచ్చు. తర్వాత మనం చెప్పుకోవాల్సిన అంశము ఆత్మ శరీరం. అసలు ఆత్మ ఏమిటి గురువు గారు? శరీరం అంటే ఏంటండి? ఆత్మ శరీరము కలిసిన రూపము జీవాత్మ. జీవాత్మ అంటే ఏంటండి? ఆత్మ శరీరము ఈ రెండు కలిపిన రూపమే జీవాత్మ. అంటే తల, కాళ్ళు, చేతులు ఇవన్నీ కలిస్తేనే కదండి శరీరం అంటే. కాళ్ళు ఉండాలి, చేతులు ఉండాలి, తల ఉండాలి, ఉండాలి. అది ప్రతిదీ కలిస్తేనే, అవయవం అన్నీ ఉంటేనే అది మానవుడి యొక్క శరీరం అని పిలుస్తారు. అవయవం ఉంటే సరిపోవండి, మనస్సు, బుద్ధి, సంస్కారం ఈ మూడు కూడా కంపల్సరిగా శక్తులు ఉన్నాయి. ఈ మూడు శక్తుల కలయికే ఆత్మ అని పిలుస్తుంటారు. మళ్ళీ మన మనస్సు, మన బుద్ధి, మన సంస్కారం ఈ మూడు శక్తుల కలయికే ఆత్మ. ఆత్మ యొక్క ఆలోచన శక్తే మనసు. మన ఆత్మ ఏ రకంగా ఆలోచిస్తుందో ఆ ఆత్మ యొక్క ఆలోచన సరళిని, ఆ శక్తిని మనం మనస్సు అని పేరు. నిర్దేశక శక్తిని బుద్ధి అని, తాను చేసుకున్న అలవాటుని సంస్కారం అని మనమే పేరు. చూడండి, ఆత్మ శరీరము కలిసిన రూపమే ఈ జీవాత్మ. తల, కాళ్ళు, చేతులు అన్ని అవయవాలు కలిసిన శరీరము. ఆ శరీరంతో పాటు మనిషికి మనసు ఉండాలి, అలాగే బుద్ధి ఉండాలి, సంస్కారము. ఈ మూడు శక్తుల యొక్క కలయిక వల్ల మనకి ఆత్మ ఏర్పడుతుంది. ఆత్మ యొక్క ఆలోచన శక్తి మనస్సు అనే పేరు. అంటే నిర్దేశక శక్తిని బుద్ధి అని,
తాను చేసుకున్న అలవాట్లను సంస్కారము అనే పేరుతో మనం ఇక్కడ పిలుచుకోవడం జరుగుతుంది. ఇదే ఆత్మ శైలి. ఈరోజు మనం కస్తూరి పరిమళాలు అనే ద్వితీయ భాగంలో, ఈ రెండో భాగంలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. రేపటి భాగంలో మరి యొక్క కస్తూరి పరిమళాలు అనే దాంట్లో ఒక 3వ అధ్యాయంగా ఇంకొక కొన్ని అంశాలు మనం రేపటి భాగంలో మనం తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.